ఇప్పుడైతే కోడిని ఇలా మొత్తం సాఫ్ చేసుకున్నా, మొత్తం ఇలా నీట్గా సాఫ్ చేసుకొని మంచిగా ఆ పొయ్యి మీద మంచిగా కాల్స్తే సూపర్ అయిపోతుంది. ఎప్పుడే కానీ ఇట్లా మంచిగా పొతం చేసుకొని మంచిగా కాల్చుకొని పసుపు రాసుకొని మంచిగా కొట్టేసుకుంటే ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. చాలా బాగుంటుంది. మలిచినాక చూపిస్తాను మీకు, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇలా పసుపు పెట్టి మొత్తం మంచిగా నీట్గా ఎప్పుడేదాకా కాల్చి మొత్తం పసుపు పెట్టి మంచిగా కడిగేసిన. ఇట్లా మంచిగా కడుక్కోవాలి, కడుక్కుంటే బాగుంటుంది. నీట్గా మంచిగా కడిగి మంచిగా వచ్చేసుకుంటే సూపర్ అవుతుంది. ఇక ఇంతకుముందుకు నేను పొతం చేసిన కోడిని ఇదైతే ఫ్రైకి మొత్తం ఫ్రై చేస్తారు. ఇదేమో ఇప్పుడు మంచిగా కర్రీ చేస్తారంట. ఇది కర్రీ చేస్తారు, ఇదేమో ఫ్రై చేస్తారు. చేస్తుంది మా భార్యని. చేస్తున్నా ఇక్కడ ఫ్రై చేస్తున్నారు. పకోడీ, చికెన్ పకోడీ, చికెన్ కర్రీ సూపర్ గా చేస్తున్నారు. మరి టేస్ట్ ఎట్లుంటుందో తిన్నాక చూద్దాం. చికెన్ పకోడీ, చికెన్ కర్రీ రెండు ఒకేసారి అవుతున్నాయి మా పొయ్యి మీద. ఇదేమో పకోడీ, చికెన్ పకోడీ, ఇదేమో చికెన్ కర్రీ, ఇదేమో కలిపి పెట్టింది, ఇదేమో చేసింది. చాలా బాగా వచ్చింది చేసింది. మీరు ఎవరైనా కావాలంటే ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే మేము ఇట్లా వండుకున్నాము, మంచిగా ఫ్రై చేసినాము. వంటకాలు అయితే అయినాయి. ఏమేమి వండిందో చూపిస్తాను మా భార్య. మటన్ కర్రీ, మటన్ కూర, మటన్ చికెన్ పకోడీ బాగున్నాయి. చికెన్ కూర బాగుంది. రైస్ ఏమన్నావు మరి? బగారా రైస్. ఇంకేమిటి? ఇల్లదేంటి? పూరీలా? ఇది చికెన్ కూర. అంటే ఇవ్వాలంటే ఇవాళ కాదు, ప్రతిరోజు చికెనే వండుతాం మా ఇంట్లో, కాబట్టి ఇవాళ స్పెషల్ చికెన్ కూర. చికెన్ కూర, బగారా రైస్. బగారా రైస్ స్పెషల్. చికెన్ కూర మంచిగా ఉడికింది, మంచిగా అయింది. చికెన్ కూర మంచిగా టేస్ట్ గిట్ట బాగా అయింది. చికెన్ కూర సూపర్గా అయింది. చికెన్ కూర ప్రతిరోజు చికెన్ కూర ఉంటాం. బగారా రైస్, చికెన్ కూర, బగారా రైస్. ఇంకేం చేసినావు? పూరియా? పూరీలు కూడా చేసిందంట. చికెన్, బగారా రైస్, పూరి. చికెన్, బగారా రైస్, పూరి. 5 ఇస్రాకులలో తింటుంది.